కిరణ్ గురించి కిరణ్ గారు మొదటి బాధితుడు అని కూడా చెప్పుకోవచ్చు వైసీపీ నుంచి. ఆయన పండగకు గుడికి వెళ్ళడానికి బయటకు కూడా రాకుండా ఇంటి దగ్గర పోలీసులు మోహరించి ఆయన ఇంట్లోనే నిర్బంధించినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఎక్కడా కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననివ్వలేదు. ఆయనను ఇంటి నుంచి బయటకు రానివ్వనటువంటి పరిస్థితి. ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది గతంలో తిరుపతిలో వారి నివాసం దగ్గర కనిపించింది. రోజు ఇంటి ముందు పోలీసుల మధ్య ఆయన తిరుగుతున్నటువంటి పరిస్థితులు గతంలో కనిపించాయి, ఎక్కడికి వెళ్లకుండా చేయడం. సో మొదటగా వారితో మాట్లాడదాం. కిరణ్ గారు ఏం చెప్తారు? ఈరోజు లా అండ్ ఆర్డర్కి సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారు. సో దాంట్లో చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. గత 5 ఏళ్లలో ఐపీసీ కాదు వైసీపీ చట్టాలను అమలు చేసింది ఆ ప్రభుత్వం. సో అవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏం చెప్తారు? మీరు కూడా చాలా బాధితులు. పవన్ గారు నమస్తే. మీకు ఏపీ ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. సార్, ఇంకా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ వైసీపీ చట్టం అమలు చేస్తామని అనిపిస్తుంది. కొంచెం చూసుకుంటే మనం 45-50 రోజులు ప్రభుత్వం వచ్చి కూడా ఇంకా కొన్ని సందర్భాల్లో ఇక్కడ అధికారులు రాష్ట్రంలో ఇంకా మారలేదు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి లెవెల్లో మారారు తప్ప డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా ఎలక్షన్ హయాంలో వైసీపీ వాళ్ళు కేసిన కొంతమంది, ఎలక్షన్ కమిషన్ వేసిన వాళ్ళు కొంతమంది, వాళ్ళు మాత్రమే పనిచేస్తున్నారు. ఎందుకు ఇంకా పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన జరగలేదు? అది మర్మంగా మారింది. ఈ రోజు ఏదో 3 గంటలకి చంద్రబాబు గారు దాని మీద ప్రక్షాళన చేయబోదు మారుస్తామని చెప్పారు. ఏదో శ్వేతపత్రం ఇస్తామన్నారు. వేచి చూస్తున్నాం. ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది. నిన్న చూసాం మనం ఒక హత్య పల్నాడులో కావాలనే చేస్తున్నారు. ఇవన్నీ కూడా రెచ్చగొట్టి శాంతి భద్రతలు లేకుండా చేయడానికి, కూటమి ప్రభుత్వంపై చెడ్డ పేరు తీసుకురావడానికి చేస్తున్న కుట్రలో భాగం ఇది క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో చూసుంటారు. గత ప్రభుత్వంలో ఎవరిని కేర్ చేయలేదు. అసలు పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టారు, ఆయన అడ్డుకున్నారు. చంద్రబాబు గారి మీద దాడికి వెళ్తే 120 మంది మీద C07 పెట్టారు. తిరుపతిలో అయితే నా మీద లెక్కలేదు కేసులు ఎన్నున్నాయో, సగం రోజున కోర్టుకి తిరుగుతాయి. ఇంకా కోర్టుకి తిరుగుతాను నేను. ఏం కేసులు పెట్టకూడదు ఇట్లా అంటే. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్ దొరుకుతుంది. ఈ ప్రభుత్వం వచ్చింది, మనకి కేసులు ఉండవు, మన స్వేచ్ఛగా తిరగచ్చు అనే ఆలోచన ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ కొనసాగుతుంటే కొంచెం బాధాకరం ఉంటుంది. ఈ రోజు కూడా నాకు తెలిసి ఈ జిల్లాలో, తిరుపతి, చిత్తూరు జిల్లాలో 80-90% మంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన పోలీసులే ఉన్నారు. ఎందుకు మార్చడం కాదు, ఖచ్చితంగా మారుస్తారు. మంచి అధికారుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి సమాచారం ఉంది. కాబట్టి మంచి అధికారులు వేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు కార్యకర్తలలాగా పోలీస్ ఆఫీసర్లు ఇంకా వైసీపీ నాయకులు కన్నా ఎక్కువ పనిచేశారు. మనం చూసిన ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయలేదు. నామినేషన్ కూడా అడ్డుకున్నారు. పోలీసులే అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్టులు ఒకటి కాదండి. ఇవన్నీ కూడా కులుతాయి. ఇవన్నీ కూడా ఇంకా జరగవు. ఇవన్నీ కూడా ప్రజలకి నిజమైన శాంతి భద్రతలు, నిజమైన రూల్, నిజమైన లా పనిచేయాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రక్షాళన జరగాలి. అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం వచ్చిన పోలీసులు లోపల కుమ్మక్కయి చాలా ఏదో బయట బహిరంగ కాదు కానీ ఎక్కడో ఏదో చేస్తున్న సమాచారం అయితే ఉంది. నిన్న జరిగిన మర్డర్ కూడా చూసాం మనం పల్నాడులో. ఇవన్నీ కూడా పోలీసుల ఒక వీక్నెస్ వల్లే, పోలీసులు సరిగ్గా పనిచేయడం లేదు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకటే చెప్తున్నాం సార్, ప్రక్షాళన అనేది ఎంత త్వరగా మొదలైతే అంత త్వరగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడగలుగుతాం. అదేవిధంగా మీరు చూసుంటారు, గత ప్రభుత్వంలో ఒకరిని కాదు, ముఖ్యమంత్రి స్థాయి, మాజీ ముఖ్యమంత్రి స్థాయి ఒకరిని కాదు సార్, అనేక మంది మీద సెంట్రల్లో బీజేపీ ఉన్న బీజేపీ నాయకులపై దాడులు చేశారు. బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టారు. అంటే ఏ వ్యవస్థకి భయపడరు వాళ్ళు. ఒకటే వ్యవస్థ, జగన్ వ్యవస్థ మాత్రమే పనిచేసింది. ఇవన్నీ కూడా పోవాలి. మంచి ప్రభుత్వం వచ్చింది ప్రజలకు. అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా, అనిత గారు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిసింది. మంచి పరిపాలన రావాలి. ప్రజలు శాంతి భద్రతలు, పోలీస్ స్టేషన్కి పోవాలంటే సంతోషంగా మన సమస్య తీరుతుంది అని వెళ్ళాలి తప్ప